నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రోజులు గడిచిపోతున్నాయి, తరాలు మారిపోతున్నాయి, ఎన్నో విప్లవాలు, మరెన్నో ఉద్యమాలు. కానీ ఒక్క విషయం మాత్రం మారడం లేదు. భారత్ దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయింది. ప్రపంచ పెద్దనల ఆధిపత్యం ముందు ఎప్పటికప్పుడు తల వంచుతూనే ఉంది. అయితే కేంద్రంలో అధికార మార్పిడి నేపథ్యంలో పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. మన సత్తా ఏ పాటిదో ప్రపంచానికి చాటి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందుకోసం దక్షిణాసియా దేశాల కూటమి సార్క్ వేదికగా ఒక్కో అడుగును జాగ్రత్తగా వేస్తోంది. ఇంతకీ సార్క్ పెద్దన్నగా ఎదిగేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలేంటి? సార్క్ ఓ ఉపగ్రహం కానుక ఇద్దామన్న ప్రధాని మాటలు ఇందులో భాగమేనా? దక్షిణాసియా దేశాల చుట్టూనే తిరుగుతున్న నరేంద్ర మోడీ మాటలు ఎంతవరకు సత్ఫలితాలిస్తాయి? సార్క్ సమర్థ నాయకత్వం వహించే స్థాయికి భారత్ను తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్లేంటి? India's foreign policy, which is civilizational roots and heritage, is based on the principles of developing peaceful and friendly relations with all countries. We will pursue our international engagement based on enlightened national interest, combining the strength of our values with pragmatism, leading to a doctrine of mutually beneficial relationship. My government is committed building a strong, self-reliant and self-confident India regarding its rightful place in the Committee of Nations. స్వశక్త భారతం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాటల్లో ప్రతిధ్వనించిన ఈ మాట ఆయన ఒక్కరి ఆకాంక్ష మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి ఆశ. స్వశక్త భారతం సాధిస్తామని గతంలో ఎంతో మంది పాలకులు ఎన్నో హామీలిచ్చినా సుదీర్ఘ కాలంగా నెరవేరని ఆ కల ఇప్పుడిప్పుడే కార్యరూపం దాల్చుతున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, దక్షిణాసియాలోనే అతిపెద్ద దేశం, కానీ ఎక్కడో ఏదో వెలితి. కాబోయే అగ్రరాజ్యం భారత్ అంటూ అక్కడక్కడా అంచనాలు వినిపించినా ఆ స్థాయిలో అగ్రదేశాల ముందు గళం విప్పలేని దుస్థితి. అనేక విషయాల్లో ప్రపంచ పెద్దన్నల ముందు దేహీ అనడం తప్ప బేరసారాలు చేయలేని పరిస్థితి. ఇందుకు ఎన్నో కారణాలు. పాలకుల విధాన లోపాలు కావచ్చు, లేదా ఆయా రంగాల్లో మన వెనుకబాటుతనం కావచ్చు. అయితే ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నవశకానికి నాంది అన్న విశ్లేషకుల మాటను నిజం చేసేలా విదేశాంగ విధానాల్లో భారత్ ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. రచ్చ గెలవాలంటే ముందు ఇంట గెలవాలి. ఈ విషయాన్ని భారత్ ఇటీవల బాగానే అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ముందు సొంత ఇలాఖాలో అంటే దక్షిణాసియాలో తానేంటో నిరూపించుకుంటే అదే ప్రపంచ దేశాలకు భారత్కున్న సత్తా ఏపాటిదో తెలియచెబుతుందన్న సిద్ధాంతాన్ని నమ్ముకుంది. అందుకే ముందుగా సార్క్ దేశాల తరఫున ఓ సమర్థ నాయకత్వంగా ఎదిగేందుకు వ్యూహాలు రచిస్తోంది. నాయకత్వం అంటే అజమాయిషీ చేయడానికే పరిమితం కాకుండా సార్క్ దేశాల బాగోగులు మొదలు వారికొచ్చే సమస్యలు అన్నింటి పరిష్కారం కోసం కృషి చేయాలని భావిస్తోంది. ఇస్రో చేపట్టిన PSLV C-23 ప్రయోగం సందర్భంగా దక్షిణాసియా దేశాలకు ఒక ఉపగ్రహాన్ని కానుకగా ఇవ్వాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. Of the whole world being one family, India's space program is thus driven by a vision of service to humanity, not by desire of power. For us, it is an important instrument of our human progress. We must therefore share the fruits of our technological advancement with those who do not enjoy the same, the developing world and our neighbors in particular. I ask our space community to take up the challenge of developing
a SAARC satellite that we can dedicate to our neighborhood as a gift from India. A satellite that provides a full range of applications and services to all our neighbors. సార్క్ అంటే పరస్పర ప్రాంతీయ సహకారం కోసం ఏర్పాటైన దక్షిణాసియా దేశాల సంఘం. భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఇందులో సభ్యులు. సార్కులో 8 దేశాలున్నా దక్షిణాసియాలోని 70% భూభాగం భారత్లోనే ఉంది. వాణిజ్యపరంగా చూసినా భారత్దే సింహభాగం. 6 సార్క్ దేశాలు భారత్ కు సరిహద్దులోవే. ఆఫ్ఘనిస్తాన్ విషయం పక్కన పెడితే సార్క్ లోని ఏ దేశము మరో దక్షిణాసియా దేశంతో సరిహద్దు పంచుకోదు. భౌగోళికంగా, నైసర్గికంగా, వాణిజ్యపరంగా ఇలా అన్ని రకాలుగా దక్షిణాసియాలోనే అగ్రరాజ్యంగా భారత్ ఉన్నప్పటికీ సార్క్ కు ఓ బలమైన నాయకత్వంగా భారత్ ఎదగడం ఇప్పటి వరకు సాధ్యపడలేదు. ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు సార్క్ కు ఎన్ని అనుకూలతలు ఉన్నాయో అదే స్థాయిలో ప్రతికూలతలు ఉన్నాయి. ముఖ్యంగా వేర్వేరు దక్షిణాసియా దేశాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగించి సార్క్ లో కీలక పాత్ర పోషించే దిశగా భారత్ అడుగులు వేయాలని గతంలో ఎన్నో సూచనలు వెల్లువెత్తాయి. అయితే అవన్నీ గత పాలకుల ముందు బధిర శంఖారావాలే అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం చేజిక్కించుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మంత్రిమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాధినేతలందరినీ ఆహ్వానించి చరిత్ర సృష్టించింది. తద్వారా దక్షిణాసియా దేశాల పట్ల తమ వైఖరి ఎలా ఉండబోతోందో స్పష్టంగా చెప్పింది. ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి 8 మంది దక్షిణాసియా దేశాధినేతలు హాజరు కావడం ఒక చిన్నపాటి సార్క్ సమావేశాన్ని తలపించింది. కొత్త ప్రభుత్వం వేసిన ఈ అడుగు దాదాపు ప్రపంచ దేశాలన్నింటి దృష్టిని ఆకర్షించింది. ఇది ముగిసిన కొన్ని రోజులకే ప్రధాని హోదాలో మోడీ తొలి విదేశీ పర్యటన కోసం సార్క్ దేశమైన భూటాన్ ను ఎంచుకుని అక్కడి పార్లమెంటులో చేసిన ప్రసంగం దక్షిణాసియా దేశాల విషయంలో భారత్ ఎలా వ్యవహరించబోతుందన్న విషయాన్ని మరోమారు స్పష్టం చేసింది. कि भारत जितना सशक्त होगा उतना ही भूटान को लाभ है। मैं उनकी इस बात से 100% सहमत हूं। न सिर्फ भूटान लेकिन भारत के सशक्त होने से, भारत के समृद्ध होने से इस पूरे भूखंड में विशेष करके 7 देशों की भलाई के लिए भारत का सुखी संपन्न होना आवश्यक है। तभी जाकर के भारत अपने अड़ोस पड़ोस के छोटे छोटे देशों की कठिनाइयों को दूर करने में काम आ सकता है. నరేంద్ర మోడీ భూటాన్ పర్యటన తర్వాత భారత్ మరో కీలక ముందడుగు వేసింది. సార్క్ సచివాలయం ప్రస్తుతం నేపాల్ రాజధాని కాఠ్మండులో ఉండగా మన దేశంలోనూ సార్క్ దేశాల కూటమికి ఒక ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇలా భారత్ వేస్తున్న ఒక్కో అడుగు దక్షిణాసియాకు సమర్థ నాయకునిగా ఎదిగేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని కళ్లకు కడుతున్నాయి. ప్రయత్నాలు జోరుగా సాగుతున్నా సార్క్ దేశాలకు నాయకత్వం వహించడం అంటే సాదాసీదా విషయం కాదు. ముందుగా భారత్ తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంది. ఇందుకు ఎన్నో సవాళ్లు అధిగమించాల్సి ఉంది. ఆర్థిక, సాంఘిక సంక్షేమం వంటి అంశాల్లో పరస్పర సహకారం కోసం 1985లో సార్క్ దేశాలు కూటమిగా ఏర్పడ్డాయని పేరేగాని వాటిలో ఒక్క లక్ష్యమైనా ఇప్పటికీ నెరవేరిన పాపాన పోలేదు. అంటే అసలు సార్క్ ఏర్పాటు వెనుకున్న ముఖ్యోద్దేశానికే సార్థకత చేకూరేలా చూడాల్సిన బృహత్తర బాధ్యత ఇప్పుడు భారత్ పై ఉంది. ప్రపంచ జనాభాలో 20% దక్షిణాసియాలోనే ఉండగా భూమి మీద ఉన్న పేదలందరిలో 40% మందికి పైగా సార్క్ దేశాల్లోనే ఉన్నారు. ఆయా దేశాల్లోని 35% ప్రజలు రోజుకు $1 కన్నా తక్కువ ఆర్జిస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు తగినట్లుగానే నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటి సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వీటి పరిష్కారం కోసం సార్క్ పెద్దలు గతంలో ఎన్నో ప్రణాళికలు రచించారు.
కానీ ఒక్కటి ఫలించిన పాపాన పోలేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత్ ఎంతో కృషి చేయాల్సి ఉంది. దక్షిణాసియాలోనే తిరుగులేని శక్తిగా భారత్ ఎదగడంలో ఎదురవుతున్న ప్రధాన సమస్య ఆ ప్రాంతంలోని శాంతి భద్రతలు. సార్క్ సభ్య దేశాలు ఎప్పటికప్పుడు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అతివాదులు మీరంటే మీరంటూ రచ్చకెక్కుతున్నాయి తప్ప సామరస్యంగా సమస్య పరిష్కరించుకునేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఇదే కోవలో పాకిస్తాన్ భారత్ కు తలనొప్పిగా మారింది. ఇలాంటి సవాళ్లు అధిగమిస్తూ దక్షిణాసియాలో శాంతి స్థాపన కోసం నరేంద్ర మోడీ కృషి చేయాల్సి ఉంది. సార్కులోని చిన్న దేశాల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి అందరితో కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సార్క్ దేశాలకు నాయకత్వం వహించడం ద్వారా వచ్చే ఫలాలు అందుకోవాలంటే ఇలా ఎన్నో సవాళ్లను భారత్ అధిగమించాల్సి ఉంది. దేశంలో సుదీర్ఘ కాలం తర్వాత సుస్పష్ట ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పడడం ఇందుకు కలిసొచ్చే అవకాశం ఉంది. మరి స్వశక్త భారత్ను దక్షిణాసియాలోనే తిరుగులేని నాయకునిగా చేయాలన్న ప్రధాని మోడీ కల ఎప్పటికి నెరవేరుతుందో వేచి చూడాలి. విభజన పర్వంలో రాజధాని లేని రాజ్యంగా మిగిలిన నవ్యాంధ్రప్రదేశ్కు పెద్ద దిక్కుగా నిలిచే నగరం అన్వేషణలో తలమునకలైన నిపుణుల మెదళ్లలో ఎన్నో ప్రశ్నలు, ఇంకెన్నో అనుమానాలు. అసలే ఆర్థిక లోటుతో సతమతమవుతున్న సీమాంధ్రలో సరికొత్త రాజధాని నిర్మాణం అనితర సాధ్యమైన అంశమని వాళ్లకీ తెలుసు. అదీగాక రాజధాని నగరం నవ్యాంధ్రకు ప్రపంచ దేశాల్లో ఒక కరదీపికగా కూడా పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాలకు పెద్దన్న హోదాలో దిశానిర్దేశం చేయగలగాలి. ప్రకృతి ఆటుపోట్లకు తట్టుకోగలగాలి. ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించేలా మౌలిక వస్తువులు మిన్నగా ఉండాలి. లేకున్నా కల్పన అవకాశాలకు తలుపులు తెరవాలి. రాజధాని వాసులకు విద్య, వైద్యం తదితర రంగాల్లో ఎటువంటి లోటు లేకుండా చూడాలి. ఈ క్రమంలో అధికార యంత్రాంగం చూపు గుంటూరు, విజయవాడ నగరాలపై పడిందన్నది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని రేసులో ముందున్న బెజవాడ హంగులతో పాటు ఏళ్లుగా పరిష్కృతం కాని సమస్యలు ఏమిటి? రాజధానిగా ప్రకటిస్తే ఇక్కడ ఏ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూలతలు ఉన్నాయి? బెజవాడ అన్న పేరు ఓ పురాణ, ఓ చారిత్రక ప్రశస్తిని గుర్తు చేస్తూ ఉంటే, విజయవాడ అన్న పిలుపు నవ్యాంధ్రప్రదేశ్లో అన్ని హంగులతో కూడుకున్న ఒక భవిష్య మహానగరం కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్కు నడిబొడ్డున నిలిచిన ఈ నగరం అభివృద్ధికి అన్ని అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో భాగ్యనగరి నీడలోనే నిలిచిపోవలసి వచ్చింది. విభజన పర్వంలో కనీసం రాజధాని కూడా లేకుండా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఒక చెప్పుకోదగ్గ నగరం ఏది అని చూసుకున్న తరుణంలో కనిపించిన అతి కొద్ది నగరాల్లో విజయవాడ కూడా ముందు వరుసలో నిలిచింది. వాణిజ్యపరంగా ఇప్పటికే తన సత్తా చాటుకున్న బెజవాడ ఇతర అంశాల్లోనూ ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. 61.82 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన బెజవాడ జనాభా ప్రస్తుతం 10,30,000. ఓవైపు పూర్తిగా కృష్ణానది, నగరం మధ్యలో నుంచి ప్రవహించే కాల్వలు, మూడు వైపులా కొండలు. ఇప్పటికే శివారు గ్రామాలన్నీ దాదాపు నగరంతో కలిసిపోయాయి. అయినప్పటికీ నగర విస్తరణ మాత్రం అస్తవ్యస్తంగానే ఉంది. దీనికి ప్రధాన కారణం బెజవాడ మహానగరంగా రూపాంతరం చెందకపోవడమే. 2006లోనే గ్రేటర్ ప్రతిపాదన చేయాలంటూ కౌన్సిల్ తీర్మానించింది. అయినా అది ఇప్పటికీ సాకారం అవ్వలేదు. దీనికి తోడు గత 10 ఏళ్లు నగర అభివృద్ధి పాలకపక్షం ప్రతిపాదనలకే పరిమితమయ్యింది. ఇరుకు రహదారులు, పలుచోట్ల కాల్వలపై వంతెనలు, ప్రధాన కూడళ్ల అభివృద్ధి పూర్తి కాక మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై ముంపు బాధిత ప్రాంతాలు వర్షాకాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నగరాలన్నింటినీ క్లీన్ సిటీలుగా మార్చుతామని ఇప్పటికే కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో విజయవాడ సైతం పారిశుధ్య పరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడనుంది. Clean city is one of our major agenda, and we want to support city sanitation plan, recycling and reuse of wastewater and solid waste, and without landfill. That is our target. Recycling, reuse, zero landfill. This is our target for both solid waste as well as sewerage. ఈ సమస్యలన్నీ ఒకెత్తైతే బెజవాడను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య వాహన రద్దీ. 2 ప్రధాన జాతీయ రహదారులైన చెన్నై, కోల్కతా, మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరం మధ్య నుంచి ప్రయాణిస్తున్నాయి. నిత్యం వేలాది వాహనాలు బెజవాడ నుంచే రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్ తీవ్ర సమస్యగా మారింది. దుర్గగుడి, బెంజ్ సర్కిల్ తదితర కూడళ్ల మీదుగా ప్రయాణం వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ తరుణంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. దీనితో పాటు గన్నవరం, గుంటూరు జిల్లా కాజా వరకు బైపాస్ రహదారి నిర్మించే
ప్రారంభించేందుకు కేంద్రం అంగీకరించి 2 ఏళ్లు గడిచిపోయింది. అయినా ప్రాజెక్టుల నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విజయవాడ, గుంటూరు నగరాల్ని జంట నగరాలుగా అభివృద్ధి చేసే యోచనలో రాష్ట్ర సర్కారు ఉంది. దానికి తగ్గట్టు రోడ్డు, రైలు, విమాన, నౌకాయాన మార్గాలని అభివృద్ధి చేయాల్సి ఉంది. కృష్ణా నదిపై వంతెనలు వేసి 2 జిల్లాల్ని అనుసంధానించడం, విజయవాడలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, అలాగే రాజధానిలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మించడం వంటి సౌకర్యాల కల్పన అత్యంత ఆవశ్యకంగా మారింది. రోడ్డు రవాణా సంస్థ కేంద్ర కార్యాలయం ఇక్కడే ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. ఈరోజు విజయవాడ ఎయిర్పోర్ట్కి అత్యంత ప్రాధాన్యత ఏర్పడినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ ఎయిర్పోర్ట్లో 570 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. ఈ రన్వే కూడా 7,500 అడుగులు రన్వే ఉంది. ఎయిర్ బస్ 320 విమానం ల్యాండ్ అయ్యేటువంటి ఫెసిలిటీ ఉంది. రేపు ఇక్కడ క్యాపిటల్ వస్తే మరి ఇంకా 470 ఎకరాల చిల్లర ఎక్స్పాన్షన్కి స్కోప్ ఉంది. ట్రైన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ ఒకటి ముఖ్యంగా ఇమ్మీడియట్గా ఇప్పుడు మేము వెంటనే దీన్ని ప్రాజెక్ట్ చేపట్టి పూర్తి చేయాల్సిన అవసరం. అట్లాగే గుడి దగ్గర ఫ్లైఓవర్ కూడా దీన్ని వెంటనే నిర్మించాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ తగ్గించడానికి విజయవాడ, గుంటూరు పట్టణాలు లింకప్ చేసి ఇంకో బ్రిడ్జి కూడా కట్టి ఇంకా కృష్ణా నది మీద ఏర్పాటు చేసినట్టయితే నేషనల్ హైవే ట్రాఫిక్స్ విజయవాడ మీదకి వచ్చే ట్రాఫిక్ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. కేంద్ర కార్యాలయం విజయవాడలో చేస్తే బాగుంటుందండి. అన్నిటికీ సెంటర్గా ఉంటుంది. ఎప్పుడు రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. విజయవాడకి అన్ని రకాల రైల్వే సదుపాయం ఉంది, బస్సు సదుపాయం ఉంది. ఎనీ టైం 24 అవర్స్ ఏ రాష్ట్రంలో ఏ డిపోలో కూడా, ఏ బస్ స్టాండ్లో కూడా 24 అవర్స్ రన్నింగ్ ఉండదు. విజయవాడ బస్ స్టాండ్ మాత్రం 24 అవర్స్ రాష్ట్రం నలుమూలకి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నవ్యాంధ్రలో విజయవాడ రాజధాని కాబోతోందన్న వార్తల నేపథ్యంలో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 7,000 చదరపు కిలోమీటర్ల పరిధిలోని విజిటిఎం కూడా మరింత విస్తరించనుంది. 2 నగరాలకు ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు రూపుదిద్దుకోనున్నాయి. గన్నవరం విమానాశ్రయం విస్తరణ, బందరు పోర్టు నిర్మాణం, మెట్రో రైలు మార్గం తదితర ప్రాజెక్టులు సాకారమైతే స్థిరాస్తి రంగం మరింత పుంజుకోనుంది. ఈ క్రమంలో సామాన్యుడి సొంతింటి కల కష్టసాధ్యంగా మారే ప్రమాదము పొంచి ఉందని స్థిరాస్తి వ్యాపార నిపుణులు కొందరు హెచ్చరిస్తున్నారు. 1 year బ్యాక్ 20 లక్షల నుంచి 30 లక్షలు ఉండేదండి ఎకరం. అదే ఎకరం ఇవాళ రోజున ₹1 కోటి నుంచి ₹1,30,00,000, ₹1,40,00,000. ఒక రేట్ అనేది లేదండి. ఈ రోజున్న రేటు సాయంత్రానికి వెళ్తే ఉండలేదు, సాయంత్రం ఉన్న రేటు రేపు వెళ్తే ఉండలేదు. రోజుకి 10 లక్షలు పెరుగుతుందా, 15 లక్షలు పెరుగుతుందా, వేరియేషన్ అనేది తెలియట్లేదు. వాళ్ళ ఇక్కడ క్యాపిటల్ వచ్చేటప్పటికి ఇంకా రేట్లు అసలు ఎవరికి అందుబాటులో మధ్య తరగతి, లోవర్ మిడిల్ క్లాస్, శాలరీడ్ క్లాస్ వాళ్ళకి అసలు ఓన్ హౌస్ అనేది ఒక డ్రీమ్గానే మిగిలిపోయేటట్టుగా ఉంది. కానీ వాళ్ళున్న గవర్నమెంట్ డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతుంది, చేస్తుంది కూడా. విజయవాడ, గుంటూరు ప్రాంతాలు పలు రంగాల్లో ప్రసిద్ధి చెందిన చెప్పుకోదగ్గ స్థాయిలో పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధించలేకపోయిందనే చెప్పాలి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సారవంతమైన భూములున్నాయి. నూజివీడు మామిడికి ప్రసిద్ధి. కైకలూరు ప్రాంతం చేపలు, రొయ్యల ఉత్పత్తి కేంద్రం. 2 జిల్లాల్లో వాణిజ్య పంటలకు లోటు లేదు. అయినా పారిశ్రామిక రంగం ఇంకా పురిటి నొప్పులను ఎదుర్కొంటోంది. కొత్త ప్రభుత్వమైన మౌలిక సదుపాయాలు కల్పించి ప్రధాన పరిశ్రమలతో పాటు వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేయాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. శాటిలైట్ టౌన్స్ ని డెవలప్ చేసి ఇండస్ట్రీ జోన్ అనేది ఒక ఇయర్ మార్క్డ్ జోన్స్ పెట్టుకొని మనం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా సైంటిఫిక్, ఎన్వైరన్మెంటల్ అండ్ మోడర్నిటీ ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకొని ఫ్యూచర్ 100 years, 200 years నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఏ రకమైన ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. విద్య, వైద్య రంగాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలు ఇప్పటికే చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రగతి సాధించాయి. విజయవాడ విద్యల వాడగాను వినుతికెక్కింది. కార్పొరేట్ విద్యకు నిలయంగా మారిన బెజవాడలో అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. సుమారు 35 వరకు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏటా 20,000 మంది విద్యార్థులు వృత్తి విద్య పట్టాలతో బయటకు వస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడలోనే ఉంది. విద్యారంగంలో ఎంతో ప్రాముఖ్యమున్న విజయవాడలో వివిధ జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పనున్నట్టు ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇప్పటికే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ NID ఈ నగరానికే మంజూరైంది. అలాగే రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడ ఆరోగ్య రాజధానిగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హెల్త్ సిటీగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడేందుకు బెజవాడ ముందు వరుసలో ఉంటోంది. ఇక్కడున్న ఆర్థిక, మానవ వనరుల్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే విజయవాడ మెడికల్ హబ్ గా మారనుంది. అలాగే ఇక్కడ ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దాని నిర్మాణం కూడా జరిగితే ఈ ప్రాంతంలో మరింత మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. సమాచార సాంకేతిక రంగంలోనూ కొత్త పుంతలు తొక్కేందుకు అనువైన మౌలిక వస్తువులు ఇక్కడ ఉన్నాయి. మన ప్రాంతంలో వైద్య సౌకర్యాలని అప్గ్రేడ్ చేయడానికి కొన్ని నిర్దిష్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పటికే ఎంతోమంది పేద ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాయి. ఈ 2 హాస్పిటల్స్ని స్వయం ప్రతిపత్తి గల హాస్పిటల్స్గా, అటానమస్ హాస్పిటల్స్గా, మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండే హాస్పిటల్స్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజయవాడ పర్యాటక కేంద్రంగాను మారేందుకు అనేక ప్రకృతి సొబగులను తనలో ఇముడ్చుకుని ఉంది. పర్యాటక రంగం ద్వారా ఆర్థిక ప్రగతిని సాధించాలని యోచిస్తున్న రాష్ట్ర నాయకత్వం నగరంలోని పర్యాటక, చారిత్రక ప్రదేశాలను గుర్తించి వాటి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ నగరానికి అన్ని వేళలా రాష్ట్రంలోని అన్ని మూలలకు ప్రయాణించగలిగేలా ప్రయాణ వసతులు ఉండడం కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు సహకరించనుంది. పర్యాటక రంగంలో మన బెరం పార్క్ కానివ్వండి, భవానీ ద్వీపం, అట్లాగే గాంధీ హిల్స్, అట్లనే దుర్గామాత మందిరం, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కేంద్రాలన్నింటినీ పర్యాటక అభివృద్ధిలో భాగంగా వాటన్నిటిని పరిశీలించి ఇప్పుడు వాటికి ఏం చర్యలు కావాలి, ఎంత అభివృద్ధి చేయాలి అనేటువంటి ఇది తీసుకుంటూ ఉన్నాం. మన భవానీ ద్వీపంలో ఇప్పుడు శిల్పారామం ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. ఇన్ని హంగులున్న విజయవాడ కొద్దిపాటి సమస్యలను పరిష్కృతం చేసుకోగలిగితే అభివృద్ధిలో ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతూ ఇతర నగరాలకు, రాష్ట్ర ప్రగతికి చుక్కాణిగా నిలవగలదు. అయితే నగరవాసులు మాత్రం ఈ ప్రతికూల పరిస్థితులను రాష్ట్రంలో ఏర్పడ్డ బలమైన నాయకత్వంతో సులభంగా అధిగమించగలమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.